వాన సెంటిమెంటు వర్కౌట్ అవుతోందా? మళ్ళీ ముఖ్యమంత్రి ఆయనేనా? ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబంటలు, దేవాలయాల వద్ద కూర్చొని లోకంలోని అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటుంటారు. తమకు నచ్చినా తెలిసిన విషయాల గురించి అవసరమైతే వాదనలు కూడా చేస్తుంటారు. ఏపీలో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు. జగనేమో 151 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని సమ్మర్ ట్రిప్ వెళ్లారు. చంద్రబాబేమో కూటమిదే విజయమనే ధీమాతో అమెరికా, ఇటలీ అంటూ చక్కర్లు కొడుతున్నారు. కానీ సెకండ్ గ్రేడ్ లీడర్స్ అండ్ క్యాడర్ మాత్రం చాలా టఫ్గా ఉంది. ఎవరు గెలుస్తారో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలీదని టెన్షన్తో అల్లాడిపోతున్నారు. ఫలితాల తర్వాత రాష్ట్రం గొడవలతో రావణకాష్టం అవుతుందని చెబుతున్నారు. ఎవరేమనుకున్నా వాన సెంటిమెంటు వర్కౌట్ అవుతుందని మరికొంతమంది అంటున్నారు. అయితే మళ్లీ జగనే సీఎం అవుతారని వాదించే గ్రామీణులు ఒక సెంటిమెంటును తెరపైకి తెస్తున్నారు. అదే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే వానలు పడవని రైతాంగం నమ్ముతోంది. గతంలో వైఎస్సార్ అధికారంలో ఉన్నప్పుడు కరువు అనే మాటకే చోటులేదు. పుష్కలంగా వర్షాలు కురిసేవని రైతులు గుర్తుచేస్తున్నారు. ఆ సందర్భంలో వైఎస్ కూడా వాన కాంగ్రెస్ పార్టీలో చేరిందని నవ్వులు పూయించారు. అలాగే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వర్షాలకు ఇబ్బందే లేదని గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే మాత్రం కరువులు పిలవకుండానే వస్తాయనే చర్చకు తెరలేచింది. తాజాగా వర్షాలు మొదలయ్యాయని, తుఫాను హెచ్చరికను వాతావరణ శాఖ చేస్తోందని, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనేందుకు ఇదే సంకేతమని పల్లెల్లో రచ్చబండల వద్ద రైతులు గట్టిగా చెబుతున్నారు. వాన సెంటిమెంటును ఒప్పుకోని రైతులను తప్పుపడుతున్నారు. జగన్ రాకకు సంకేతంగా వానలు ముందస్తు స్వాగతం పలుకుతున్నాయనేది రైతాంగం అభిప్రాయం. పైగా ఎప్పుడూ ఆలస్యమయ్యే నైరుతి ఈసారి కరెక్ట్ టైంకు వస్తోందని ఐఎండీ అధికారులే చెబుతున్నారు. వీళ్లు చెప్పినట్టే నైరుతి రుతుపవనాలు కూడా అండమాన్ నికోబార్లో జర్నీ స్టార్ట్ చేశాయి. సో మళ్లీ వాన సెంటిమెంటు వర్కౌట్ అవుతుందని, జగనే సీఎం అవుతారని వానజోస్యం చెబుతున్నారు.